ప్రతిరోజు నడకను అలవర్చుకోవటం, మందులు, ఆహారం సకాలంలో తీసుకోవటం ద్వారా షుగర్, బీపీని అదుపులో ఉంచుకోవచ్చని D3 శారదా సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద సూచించారు. పట్టణానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని ఈ ఆదివారం కూడా బుర్రిపాలెం రోడ్లోని ఎస్ భవనంలో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులకు పరగడుపున రక్త పరీక్షలు చేశారు. అనంతరం అల్పాహారం అందించి మరోసారి పరీక్షలు చేశారు. వారి సమస్యల ఆధారంగా షుగర్, బీపీ, బల్లానికి సంబంధించి నెలకు సరిపడా మందులను అందించారు. సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద రోగులకు వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. వైద్య శిబిరంలో మొత్తం 240 మందికి వైద్య పరీక్షలు చేశారు. 20 మంది వాలంటీర్లు సేవలను అందించారు. ఎప్పుడు ఎన్నాళ్ళు చేస్తున్నా అంటే ఒక మనిషి వల్ల అయ్యేది కాదు. కొన్ని ఏళ్ల తరబడి నేను చేస్తున్నా సరే ఇన్ఫ్లో అంటే పేషెంట్ రేట్ అట్లానే పెరగటం అనేది నన్ను బాధిస్తూ ఉంటుంది. మీరు కానీ నేను కానీ పేషెంట్గా అవ్వకూడదు, అట్లానే మన మంచాన్ని పడకూడదు అని అంటే పరమాత్మే మనకు చాలా సూత్రాలు చెప్పారండి. అలాగే షుగర్ వాళ్ళందరూ కూడా నేను డైట్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ పరంగా తర్వాత మా మెడికల్ జర్నల్స్లో వచ్చినాయే మీకు చెప్తున్నానండి. ప్రత్యేకంగా నేను క్రియేట్ చేసి చెప్పేదేం లేదు. మొట్టమొదటిగా షుగర్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అధిక బరువు ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో ఎక్కువ మందికి షుగర్ ఉన్నవాళ్ళు కానీ మనకి రాకూడదు అని అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే నైట్ మీరు మెంతులు నానబెట్టేసి బాగా కడిగి నానబెట్టేసి ఆ వాటర్ తాగి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ తప్పనిసరిగా మీరు అలవాటుగా చేసుకోండమ్మా. చేస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫ్యాక్టర్ని లోపల తగ్గించేస్తుంది. అలాగే యంగ్ పీపుల్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఫుల్ ఎగ్ తినండి. ఎగ్ తినండి అనగానే ఇప్పటికీ మాకు ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే బయటదా లోపలదా అంటున్నారు. ఎగ్ ఈజ్ ఎగ్, కంప్లీట్ ఎగ్ తినేసేయండి. అలా కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి బాగా బరువు ఉండి మనకే తెలుస్తుంది కదా మన వయసు మీరు ఎంత బరువు ఉన్నా వాళ్ళు మాత్రం ఎగ్ వైట్స్ తినండి.